విజయవాడ గుంటూరు జాతీయ రహదారిని ఆశా వర్కర్లు దిగ్బంధించారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ హైవే మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. డౌన్ డౌన్ సీఎం అంటూ నినాదాలు చేశారు. వాహనాల ముందు పడుకుని హైవే మీద ట్రాఫిక్ ని అడ్డుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా, ఆశా వర్కర్ని పోలీసులు కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేసేటటువంటి పరిస్థితి నెలకొంది. అయితే వడ్డేశ్వరం హైవే ఏదైతే ఉందో హైవేనైతే మాత్రం పూర్తిగా కూడా ఆశా వర్కర్లు దిగ్బంధం చేశారు. ఒకరినొకరు ఎక్కడికక్కడ కూడా అరెస్టులు చేసేందుకు సహకరించట్లా. మేడం చెప్పండి, ఏ రకంగా పోలీసుల వైఖరి నెలకొంది? పోలీసుల వైఖరి చాలా దుర్మార్గంగా ఉంది. నిన్న ఉదయం నుండి ఆశా వర్కర్లు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఇక్కడ ఆందోళనకు పిలిపించారు. రాత్రి నిన్న 4 గంటలకి ఆశా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు నాయకత్వాన్ని చర్చలో పిలిచారు. చర్చలో పిలిచి ఈరోజు దుర్మార్గంగా అరెస్టులు చేసి ఇప్పటి వరకు ఆశా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాకు తెలియదు, కానీ పోలీసులు మగ పోలీసులు ఇళ్ల మీద పడి దౌర్జన్యం చేస్తా ఉన్నారు, ఆఫీసులు పెట్టి దౌర్జన్యం చేస్తా ఉన్నారు. ఈరోజు పోలీసు వైఖరి చాలా అన్యాయంగా ఉంది. ఈ పోలీసు దుర్మార్గ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలి, అట్లనే చర్చలో పిలవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా. అంతవరకు మా పోరాటం కొనసాగిద్ది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. చూడొచ్చు ఏ రకంగా ఎవరైతే ఉన్నారో సిఐటియు నాయకురాలు సుబ్బరామని అరెస్ట్ చేసే దిశగా కూడా వారందరూ పోలీసులు జూలం ప్రదర్శిస్తున్నారు. అయితే సుబ్బరామని అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఆవిడైతే బలవంతంగా ఈడ్చికెళ్లేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడొచ్చు ఎలాంటి పరిస్థితి వైఖరిని నెలకొందనేది మీకు క్లియర్ గా కనిపిస్తుంది. మన రాష్ట్ర నాయకులు ధనలక్ష్మి మేడం గారిని వెంటనే విడుదల చేయాలి. మన కనీస వేతనం 26,000 వెంటనే చేయాలి. మన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలి. మన డిమాండ్లు పరిష్కారం చేసేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఇంకా రాబోయే రోజుల్లో మన సత్తా ఏంటో చూపిస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ఓవరాల్ గా అయితే మాత్రం ఇక్కడైతే ఉధృత వాతావరణం నెలకొంది. సుమారుగా ఒక 10 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. చూడొచ్చు మీరు నేషనల్ హైవేలో పరిస్థితి ఎట్లా ఉందనేది మీకు క్లియర్ గా కనిపిస్తుంది. సుమారుగా 10 కిలోమీటర్ల మేరకు కూడా ట్రాఫిక్ పూర్తిగా కూడా స్తంభించినటువంటి పరిస్థితి నెలకొంది. ఆశాలు ఎక్కడికక్కడ రోడ్ల మీదకి రావడం, రోడ్లని దిగ్బంధం చేయడం, సిఐటిఓ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో కార్యాలయాల్లో కూడా ఉన్నటువంటి వాటి ఆఫీసులకి తాళాలు వేసి పోలీసులు వారి జులాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ఆశాలందరూ కూడా మూకుముడిగా ఒక్కసారిగా గేట్లు పగలు కొట్టుకొని తాళాలు పగలు కొట్టుకుని వాళ్ళందరూ రోడ్ల మీదుగా మూకుముడిగా వచ్చి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా ఏదైతే ఉందో వడ్డేశ్వరం హైవే మీదకి వచ్చి కూర్చొని వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి వారందరినీ అరెస్టులు చేసేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఉధృత వాతావరణాన్ని మీకు చూపిస్తున్నాడు కెమెరామెన్ సుబ్రహ్మణ్యం. విజువల్స్ లో మీకు అరెస్టులు ఎలా ఉన్నాయనేది కూడా చూపిస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా పోలీసులు అరెస్ట్ చేసేటటువంటి క్రమం ఎలా ఉందనేది కూడా మీరు చూడొచ్చు. పోలీసులు జులం ఏ రకంగా ఉందనేది చూడొచ్చు. పక్క మగ పోలీసులు కూడా వారందరినీ కూడా అదుపులోకి వారి మహిళల దగ్గర మగ పోలీసులు ఉండడం కూడా వీరు పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏ రకంగా చూడాలమ్మా పోలీసులు కనీసం ఆశా వర్కర్లకి బట్టలు కూడా లేకోకుండా ఈడ్చుకెళ్ళిపోయి యాన్లో పడేసే పరిస్థితి ఇవాళ వచ్చిందండి. ఈ రీతిగా మేము చేస్తున్నాం అంటే మాకు వేతనం పెంచాలనే ఒక ఆదర్శతో మేము చేస్తున్నాము. మాకు వచ్చే 10,000 కూడాను మధ్య మధ్యలో వచ్చి ఆపుకుంటూ ఇస్తున్నారు కాబట్టి మాకు ఏ లోటు తీరట్లేదు. మేము ఇవాళ కష్టపడేదే మేము, అన్ని విషయాల్లో కష్టపడేది మేము. ప్రతి సర్వే మాది, నేషనల్ ప్రోగ్రాం మాయి, మొత్తం అంతా మేము చేస్తున్నాం. కానీ మాకు కనీస వేతనం ఇవాళ పెంచమని అడగటానికి మేము రోడ్డు మీదకి వచ్చాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క శాంతియుత నిరసనకు అడ్డుకొని ఎక్కడిపక్కడ మహిళలని కూడా చూడకుండా నడి రోడ్ల మీద ఈడ్చే పనిచేస్తూ ఉంది. మా యొక్క వేతనాలు పెంచండి, మా యొక్క చిన్న సమస్యలు పరిష్కరించండి అంటే ఈ రోజున కమిషనర్ గారు చర్చలకు పిలిచి ఈ రోజున ఆశా వర్కర్లందరూ అరెస్ట్ చేయించే పని చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సహించేది లేదు. ఇది జిల్లా వ్యాప్తంగా ఉద్యమంగా మార్చుతామని చెప్పేసి మా సమస్యలు పరిష్కారం చేయాలి, ధనలక్ష్మి గారు విడుదల చేయాలి, చర్చలకు పిలవాలి. లేదంటే అన్ని జిల్లాల్లో కూడా విధులు బహిష్కరించి నిరవధిక పోరాటంలోకి వెళ్తామని సందర్భంగా తెలియజేస్తుంది. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు, మరింత ఉధృతం చేస్తామనైతే మాత్రం ఆశా వర్కర్లు సీఎంని ఇటు పోలీసుల్ని కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.